అంగరంగ వైభవంగా చందనోత్సవ వేడుకలు సజావుగా సాగుతున్న దృశ్యాలు ఒక పక్క మనం చూడవచ్చు. ఆలయ ధర్మకర్త, గోవా గవర్నరు అశోక్ గజపతిరాజు దంపతులు ముందుగా పూజలు నిర్వహించున్నారు. వాళ్ళతో పాటు హోంమంత్రి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పిల్లలు కూడా ఈ పూజలో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏం జరిగినా చందనోత్సవ వేడుకలు మాత్రం అది ఇంతకు ముందు మీద ఇప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. సుమారుగా 5 లక్షల నుంచి 7 లక్షల వరకు జనాభా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే క్యూ లైన్లు 3 కిలోమీటర్లు వరకు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ఇప్పటికే పెద్దలు, ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా చెబుతూ ఉన్నారు. మరోపక్క చందనోత్సవ వేడుకలు సందర్భంగా ఈ తప్పుదోవ పట్టినట్టు కూడా తెలుస్తున్నది. టికెట్ తప్పుదోవ పట్టారని కూడా అంటూ ఉంటున్నారు. సరే, ఏం జరిగినా ఇట్లాంటి చిన్నవి జరిగినా సరే చందనోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విశాఖ జిల్లాలో లక్ష్మీ నరసింహ స్వామి వేడుకలు మాత్రం బాగా ఘనంగా జరుగుతాయని చెప్పవచ్చు. చందనోత్సవానికి భారీగా తరలి వచ్చిన జనం కిందట సంవత్సరం 4 లక్షల వరకు అంచనా వేశారు. కానీ 2026 సంవత్సరంలో చందనోత్సవ వేడుకలు మాత్రము ఘనంగా జరుగుతున్న సందర్భంగా అత్యధిక జనాభా వచ్చినట్టు కూడా తెలుస్తున్నది. 6 నుంచి 7 లక్షల జనాభా వచ్చినట్టు ఈ వేడుకలను చూసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే 3 కిలోమీటర్ల మేర జనం సందేహం గట్టిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పోలీసులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది.